వెల్కమ్ టు బ్యాక్ టు బేసిక్స్ విత్ బచ్చు అనిల్ కుమార్. రోజు మనం వింటూ ఉంటాము సెబీ 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 అని. SEBI. సెబీ అంటే ఏంటో చాలా మందికి తెలీదు. సో సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది మనము మన శాంతి భద్రతలు ఒక ఊర్లో ఆర్ ఒక సిటీలో ఉండాలంటే పోలీసులు ఇలా కాపలా కాస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లు, ఈక్విటీ మార్కెట్లు ఇట్లాంటి వాటన్నిటికీ కూడా కాపలా కాసి ఇన్వెస్టర్స్ యొక్క డబ్బులని భద్రంగా ఉంచే బాధ్యత సెబీదనమాట. సో వీళ్ళు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్, ఇన్వెస్టర్స్కి సంబంధించిన డబ్బులకు బాధ్యత సెబీ తీసుకొని ఈ మార్కెట్లో ఉండే పార్టిసిపెంట్స్ అంటే కంపెనీస్ ఎవరైతే ఈ షేర్స్ ఇష్యూ చేస్తూ ఉంటాయో ఆర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీసే కానివ్వండి, PMS కంపెనీసే కానివ్వండి, ఆల్సో మన మర్చెంట్ బ్యాంకర్సే కానివ్వండి, ఇవన్నింటినీ కూడా స్టాక్ మార్కెట్లో ఉండే అన్ని ప్లేయర్స్ని, రిజిస్ట్రార్స్ని కానివ్వండి ఆర్ డిమాట్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీసే అవ్వండి, ఇవన్నింటినీ కూడా కంట్రోల్ చేసి అన్నింటికీ సెట్ ఆఫ్ రూల్స్ క్రియేట్ చేసేసి దాన్ని మానిటర్ చేసే బాధ్యత సెబీదనమాట. సెబీ అనేది 1992 బిల్ ద్వారా ప్రాపర్గా ఫంక్షన్ చేస్తుంది. దానికి రూల్స్ ఎన్ఫోర్స్ చేయడము, పనిష్మెంట్స్ ఇవ్వడము, అవన్నీ కూడా అంటే లీగలైజ్ పనిష్మెంట్ అంటే ఫైన్స్ లాంటి పనిష్మెంట్ ఇచ్చేవి. కానీ ఒక కంపెనీ ఇండియాలో పార్టిసిపేట్ చేయొచ్చా లేదా, స్టాక్ మార్కెట్లో ఇష్యూ చేయొచ్చా లేదా, ఆర్ ఏదైనా తప్పులు చేస్తే వాటికి కావాల్సిన కరెక్షన్స్ తీసుకునే బాధ్యత, ఇవన్నీ కూడా సెబీ బాధ్యత. సెబీ తర్వాతనే కోర్టులకు కానీ ఏవైనా వెళ్ళొచ్చు. సో మార్కెట్కి సంబంధించిన ఎటువంటి రెగ్యులేషన్స్, రూల్స్ అన్నీ కూడా చేసేది సెబీ అనమాట. సో సెబీ స్ట్రాంగ్గా ఉంటే స్టాక్ మార్కెట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ ప్రజల వెల్త్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది సెబీ కథ. సెబీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా కంపల్సరీ సెబీకి, వాళ్ళు లిస్ట్ అయిన కంపెనీస్ అన్నింటికి కూడా ఎక్స్చేంజెస్కి, సెబీకి కూడా కంపల్సరీ రిపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇన్వెస్టర్స్ డబ్బుని ఎలా మేనేజ్ చేస్తున్నాయి, ప్రతిరోజు ఈవెన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నియర్లీ 78 లక్షల కోట్లు ఇవాళ ప్రజల సొమ్ము మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉంది. వాటిని కూడా ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా సెబీయే మానిటర్ చేస్తూ ఉంటుంది. సో సెబీ అంటే ఇది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.